హలో మిత్రులారా, వెల్కమ్ టు కలిసి నేర్చుకుందాం రండి యూట్యూబ్ ఛానల్. రోజు నేను నేర్చుకొని మీకు చూపిస్తున్న వంట గోధుమ రవ్వతో బిర్యానీ. ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా. మరి ఇంకా ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, బిర్యానీ మసాలాలు, గరం మసాలా, చికెన్ మసాలా, ఘీ, ఆయిల్, మిల్ మేకర్, గోధుమ రవ్వ, జింజర్ గార్లిక్ పేస్ట్. ఇప్పుడు ఇంకా ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. మరి ముందుగా వాటర్ని బాయిల్ అవుతున్న వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకోండి. వాటర్ ఇలా పొంగు రాగానే మనం సోయా చంక్స్ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కుక్కర్ పెట్టుకొని కొంచెం హీట్ అయ్యాక గీ వేసుకోవాలి. గీ వేసుకున్నాక కొంచెం ఆయిల్ కూడా వేయాలి. కొంచెం వేసాక కొంచెం హీట్ అవ్వాలి. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం జీరా వేసుకోండి. జీరా వేసిన తర్వాత బిర్యానీ మసాలాలు కూడా వేయండి. జీలకర్ర, బిర్యానీ మసాలాలు ఫ్రై అయిన తర్వాత ఇలా ఆనియన్, పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అలా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి, అలాగే పసుపు కూడా కొంచెం యాడ్ చేసుకోండి. ఇవి రెండు యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఆనియన్ అనేది కొంచెం త్వరగా ఉడుకుతుంది అన్నమాట, అండ్ బాగా ఫ్రై కూడా అవుతుంది. ఉప్పు అండ్ పసుపు ఆనియన్కి పడు. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై అయ్యే వరకు కలుపుకోవాలి. అంటే జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రై అయ్యే వరకు, అంటే పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్స్, బీన్స్ వేసుకోవాలి. ఇంకా పచ్చి బఠానీ, పొటాటో, వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా ఫ్రై. వెజిటబుల్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మిల్ మేకర్ కూడా యాడ్ చేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోండి. ఒక 2 మినిట్స్ అలాగా. టొమాటో కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోండి. టొమాటో ఫ్రై అయ్యాక ధనియాల పొడి, జీలకర్ర పొడి, చికెన్ మసాలా, గరం మసాలా, కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఒక కప్పు రవ్వ తీసుకోండి. నేనైతే ఒక కప్పు రవ్వ తీసుకుంటున్నా. ఒక కప్పుకి 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. అలా మీరు 2 కప్స్ రవ్వ తీసుకుంటే 4 కప్స్ వాటర్ వేసుకోవాలి. లైక్ 1:2 అన్నమాట. ఇలా రవ్వ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి. ఇలా రవ్వని బాగా ఫ్రై చేసుకోండి. ఒక 2 మినిట్స్ వరకు, 2.5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి. రవ్వ బాగా ఫ్రై అయితే టేస్ట్ అనేది కూడా బాగుంటుంది. రవ్వ ఫ్రై అయిన తర్వాత నేను ఒక కప్పు రవ్వ తీసుకున్నాను కదా, సో 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ వేసుకొని ఇలా బాగా కలుపుకోండి. అలాగే ఇక్కడ ఉప్పు, కారం సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకోండి. ఇంకా మళ్ళీ విజిల్ పెట్టేస్తే చూసుకోవడం అవ్వదు కదా, సో అందుకే ఇక్కడే టేస్ట్ అది సరిపోయిందో లేదో పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని ఇంకా విజిల్ పెట్టేసుకోవచ్చు. ఇక్కడ మనం ఇలా మూత పెట్టేసుకోండి. 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి 10 మినిట్స్ అలానే వదిలేయాలి. 10 మినిట్స్ తర్వాత ఇలా మూత తీసి చూడండి, గోధుమ రవ్వతో బిర్యానీ రెడీ. చూడండి ఎంత బాగుందో. అంటే స్మెల్ అయితే మాత్రం చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు చెప్పండి త్రూ కమెంట్స్ ద్వారా. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ టు మై యూట్యూబ్ ఛానల్ కలిసి నేర్చుకుందాం రండి. ఇంకా ఇలా కలిసి చాలా వంటలు